దిగి వచ్చాను. అమ్మని ఈ రాత్రి మనం 3 పర్వతాల గురించి తెలుసుకుందాం. మొదటి పర్వతము సీనాయి పర్వతం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను వైపు నడుస్తూ ఉండగా 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళ ప్రయాణానికి. ప్రయాణంలో అక్కడక్కడ ఆగుతూ వచ్చారు. మనం ఎక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలనుకోండి, మార్గ మధ్యలో కారులో వెళుతున్నాం, లేకపోతే బస్సులో వెళ్తున్నాం, మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వెళతాం. ఒక చోట ఆగి టీ తాగుతాం, ఇంకో చోట భోజనం చేస్తాం, ఇంకో చోట కొంచెం కారు పక్కన పెట్టి టిఫిన్ చేస్తాం. కనుక ఈ అరణ్యయాత్రలో మనం మరి ఇశ్రాయేలు యొక్క మజిలీలు ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళు ఆగుతూ వచ్చారు. అలా ఆగుతూ వచ్చిన తర్వాత వారి ప్రయాణ యాత్రలో మరి వాళ్ళ ఒక మజిలీ ఏంటంటే సీనాయి పర్వతం. ఆ సీనాయి ప్రాంతానికి వచ్చారు. ఇప్పటికీ సీనాయి పర్వత ప్రాంతం ఉంది, ఎడారి ప్రాంతం. అక్కడ పెద్ద కొండ ఉన్నది, ఎన్నో కొండలు ఉన్నాయి. కానీ మోషే మాత్రం అక్కడ ఒక పెద్ద ఎత్తైన కొండ మీదకి ఎక్కాడు. ఎక్కి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం పెట్టారు. చూసారమ్మా, మరి ఈ పర్వతం మాకు ఏమి నేర్పిస్తుంది అని అంటే, ఈ పర్వతం మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, ఇక్కడ మోషే ప్రార్థన చేయటానికి వెళితే మరి ఇశ్రాయేలీలు కొండ క్రింద పండగ చేసుకున్నట్టుగా విగ్రహాన్ని చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క ఒక దూడను తయారు చేసి ఆ దూడ బొమ్మ చుట్టూరా వీళ్ళంట చేరి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క దూడను పూజ చేస్తూ డ్యాన్సులు వేస్తూ ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఆనందంగా ఆ దూడ చుట్టూ తిరుగుతున్నారు. మరి దైవజనుడైన మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం మీద. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, 3 పూట్ల తిని వీళ్ళట బంగారపు దూడను ప్రతిమను తయారు చేసి, ఓ బైలా లేతే ఓ దూడ, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చింది అని ఆ దూడకు నమస్కారం చేస్తున్నారు. దూడనండి తీసుకొచ్చింది కాదు. దూడైనా వాళ్ళ ప్రయాణంలో మన్నా ఇచ్చింది, సముద్రం పాయలు చేసింది దూడైనా కాదు. దూడైనా వాళ్ళకి బండలో నుంచి మంచినీళ్ళు ఇచ్చింది కాదు. అంటే మనుషుల మనస్తత్వం ఏమైపోయింది? మారిపోయి పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళు అంటున్నారు, మోషే అని ఆయన కనపడతలా, 2 రోజులైంది, 3 రోజులైంది, 2 వారాలైంది, కనపడతలా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇక మోషే లేడు, చచ్చిపోయాడు, ఇక మనం ఎక్కడి నుంచి మనం ఏదైనా ఒక బొమ్మతో తయారు చేసుకుని ఆ బొమ్మే మనకు దేవుడు అనుకుని ఆ దూడ బొమ్మ తయారు చేసుకుని ఇప్పుడు ఈ దూడను పూజలు చేస్తున్నారు. చేస్తూ ఆ యొక్క మరి కొండ దగ్గరలోనే వీళ్ళంట ఆ దూడకు ఒక బలిపీఠం కట్టి దాని మీద ఆ దూడ బొమ్మ పెట్టి దగదగ మెరిసిపోతున్న ఆ దూడ చుట్టూ తిరుగుతూ అందరూ నాట్యం ఆడుచుండిరి.
కానీ మోషే సీనాయి కొండ మీద ఆయన మోకరించి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేశాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో చాలామంది ఎన్నో సంతోషకరమైన పండగల్లో మునిగిపోతూ ఉన్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు అని అంటే ఎవరికీ తెలియదు, ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియదు. మనల్ని సృష్టించక ప్రియులారా, సృష్టించని దేవుణ్ణి పూజలు చేస్తున్నారు. లోకము పండగలో మునిగిపోయి ఉన్నది, ఆనందముతో సంతోషముతో. ప్రియులారా, దేవుడు కాని దానిని దేవుడుగా చేసుకుని భయంకరంగా నాట్యమాడుతున్నారు. వారు ఎందుకు నాట్యమాడుతున్నారో, ఆ యొక్క బొమ్మ యొక్క అర్థమేమిటో, వారు దేనికి తయారు చేశారో అర్థం కావట్లేదు. ఈ రోజున ఎక్కడ చూసినా బంగారముతో వెండితో తయారు చేసిన విగ్రహాలు పెట్టుకుని పూజలు చేస్తా దాని చుట్టూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. పోయిన 10 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, డీజేలు పెట్టి డ్యాన్సులు విపరీతమైనటువంటి డ్యాన్సులు, గులాములు కొట్టుకోవడం, తాగటం, సినిమా పాటలు పెట్టుకుని ఎవరి మీద ఎవరు పడుతున్నారో తెలియదు. అసహ్యమైనటువంటి పరిస్థితులు. బిడ్డలారా, దేవుని పిల్లలు మనం వాళ్ళతో కలిసి భోజనం చేయటం కానీ, అలాంటి వారితో మనం సహవాసం కానీ, అలాంటి వారి యొక్క టెంట్లో కానీ, అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఎందుకనంటే మోషేని దేవుడు అన్నాడు, మోషే, ఇశ్రాయేలీయులు చెడిపోయారు, నువ్వు ఒక్కసారి కిందకెళ్ళి చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని అంటే మోషే బాధపడ్డాడు. ప్రియులారా, మోషే దేవునితో మాట్లాడుతూ, దేవునితో సహవాసం చేస్తూ భోజనం మర్చిపోయాడు. మంచినీళ్ళు లేవు, భోజనం లేవు. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు మోషేనట పర్వతం మీద ఉంటే, పర్వతం మీద కంట పరలోకము నుండి దేవుడు మేఘం వలె దిగి వచ్చారు. ఆ మేఘము చూసేవారికి ఎలా ఉందంటే దగదగ మెరిసిపోతుంది మేఘం. కొలిమిలో కత్తులు సుత్తులు తయారు చేసే కొలిమి దగ్గర మీరు చూసారో లేదో, ఆ కొలిమిలో గనక మంట ఎట్లా వస్తుందో, మీ అందరూ వంట చేసేవాళ్ళు గనక కిచెన్ రూమ్లో మీరు వండుతున్న పొయ్యి దగ్గర ఆ యొక్క మంట ఎలా వస్తుందో, కొండ మీద అంత మంట మండుతుందంటండి. కారణం ఎవరు దిగొచ్చారు? దేవుడు దిగొచ్చారు. కనుక సీనాయి కొండ మనకేమి నేర్పిస్తుందంటే, లోకానికి వేరుగా ఉండండి. లోకంతో కలిసిపోయిన వ్యక్తులతో మనము సహవాసం చేయొద్దు. లోకంలో పండగలు పబ్బాలు చేసుకుని ఆనందపడుతున్న వారితో నువ్వు కలవద్దు. ఇదిగో నీ కొరకు దేవుడు దిగివచ్చి దేవుని మందిరంలో ఆయన ప్రార్థనలను ఏర్పాటు చేశాడు. బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే మోషే కొండ మీదకి వెళ్ళాడో, కొండ మీదకి ప్రభు దిగి వచ్చారు. ఇక్కడ రాస్తున్నారు కదా, ఆయన దిగి వచ్చినప్పుడు సీనాయి పర్వతం మీద కనగా ఆ పర్వత శిఖరం మీదకి వచ్చాను. పర్వతము ప్రియులారా ఎలా ఉందనంటే ధూమముతో నిండిపోయి ఉన్నది. కొలిమిలో ధూపం ఎలా ఉంటుందో అట్లా ఉందంటండి. కొలిమిలో ధూపం లాగా ఉంది. అందుకని మోషే 40 రోజులు ఆకలి లేదు, 40 రోజులు మంచినీళ్ళు లేవు. కారణం, అతడు ఎవరితో ఉన్నాడమ్మా? దేవునితో ఉన్నాడు. బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉండవారికి ఆకలి అవ్వదేక, మంచినీళ్ళు అవ్వవు. కారణం, దేవుని యొక్క ప్రసన్నత ఉండటం వలన. ప్రభు కూడా ఒక మాట అన్నారు, 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను చెంది, ఓ యేసు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా. 40 రోజున పూర్తయిపోయింది, శోధిస్తానికి వచ్చింది. అయ్యా ఇక ఆకలి అవుతుందేమో అని అంటే ఆయన అన్నాడు, ఆయన ఒక మాట అన్నాడు,
మా మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటన చొప్పున బ్రతుకును. అంటే ప్రభుతో మాట్లాడితే మనకు ఆకలి అవదు. ప్రభు మనతో మాట్లాడినా మన బాడీ అంట ఈ లోక సంబంధమైన ఆహారం కోరుకోలేదు. అంత స్థాయికి మన భక్తి వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. ఎప్పటికి వెళ్తాం చూడండి. మరి ప్రభు ఒక కొండ మీద ఆయన ప్రసంగం చేస్తుంటే 3 రోజుల పాటు ప్రజలంట ఆహారము మంచినీళ్ళు మర్చిపోయి ప్రభుతో ఉన్నారా లేదా? ఉన్నారు. 3వ రోజున ఏం చేశారమ్మా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకుని అందరికీ పంచారు. అంతకుముందు 3 రోజులు ఎవరు పంచారు? ఏమి తినలా. ఏం తింటున్నారు తెలుసా? యేసయ్య మాట్లాడుతుంటే ఆ వాక్యం అన్నారు. ప్రభు మాట్లాడినంతసేపు 3 రోజులు వాళ్ళకి ఆకలి అవలా. హల్లెలూయా. అంటే ప్రభుతో కూర్చుంటే ఏదో మహిమ ఉంది, ఏదో తేజస్సు ఉంది. ఈ లోకానికి విరుద్ధమైనటువంటి ఆశీర్వాదం ఏదో దాగి ఉన్నది. అందుకని సాతానుడు మనల్ని దేవుని దగ్గర కూర్చోనీయకుండా ఏదో ఒక మనసు మనలో పెట్టి, ఏదో ఒక తలంపు పెట్టి ముందు దేవునికి దూరం చేయాలి. దేవునికి దూరం చేయాలి. ఇంట్లో ఒక మనిషి వలన, ఒక వస్తువు వలన కదా, లేకపోతే ఒక జీవరాశి వలన, ఒక బంగారం వలన, ఒక రకమైనటువంటి మనసు మనకు పెట్టి మనల్ని ప్రార్థనకు రానియకుండా చేసే భయంకరమైన ప్రణాళిక. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది ఇలాంటి చిక్కుల్లో ఉన్నారు, ఇలాంటి గాలానికి తగిలి ఎంతమంది విలవిల్లాడుతున్నారు. మరి ఈ లోకంలో మనం దేవుని పర్వతం అనే పరిశుద్ధ స్థలానికి మనం అంటుకుని ఉండాలి. దేవుని మందిరంలో నివాసము చేయాలి. సోమ మంగళ బుధ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. 3 రోజులు దేవుని సన్నిధి అనే ఒక ధూమం, ఒక మేఘం మందిరంలోనికి రాబోతా ఉంది బిడ్డలారా. ఇక్కడ దేవుని తేజస్సు 3 రోజులు ఉండబోతుంది. దేవుని వాగ్దానం చేశాడు బిడ్డలారా. ఎంతమంది మీలో దేవునితో మాట్లాడడానికి రావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మోషే ప్రజలతో బంధుత్వం తెంచుకున్నాడు, ప్రజలతో తనకున్న ఆ సహవాసం తెంచుకున్నాడు. అనుకున్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడంటే దేవునితో కలుసుకుని 40 రోజులు 40 రాత్రులు ఉన్నాడు మోషే. బిడ్డలారా, మనందరికీ తెలుసు మోషే 40 రోజుల తర్వాత ఏం తినకుండా వస్తున్నాడు కదా. వస్తుంటే కింద ఉన్నటువంటి వాళ్ళు 3 పూట్ల తిన్నవాళ్ళు మోషేని చూసి మోషే చచ్చిపోతాడేమనుకున్నారా? విలవల్లాడిపోతున్నాడా మోషే? ముఖం ఇంత అయిపోయిందా? సన్నబడిపోయాడా? సావురేఖలు వచ్చినాయా? లేదే. మోషే 40 రోజులు భోజనం చేయకుండా దేవునితో మాట్లాడిన మోషే పైనుంచి దిగొస్తా ఆయన చేతుల్లో పలకలు ఉన్నాయి, దేవుని వాగ్దానపు పలకలు. ఆయన దిగొస్తుంటే మోషే ఎట్లా ఉన్నాడు తెలుసా? దగదగ దగదగ. ఆయన ముఖం ఎట్లా ఉందంట? తేజస్సు. చెప్పండి, ప్రార్థనలో ఉన్న వారికి ఏం కలిగిద్ది? తేజస్సు. 3 పూట్ల తిని డ్యాన్సులు వేస్తున్నారు చూసావా, ఆనందపడుతున్నారు చూసావా, వాళ్ళ ముఖాలు ఎట్టున్నాయంటే నల్లగా దురాత్మ ముఖాల్లాగా ఉన్నాయి. బిడ్డలారా, కారణం చీకటి వాళ్ళ మీదకి వచ్చింది. మోషే సినాయి పర్వతం ద్వారా మనతో ఏం చెబుతున్నాడంటే, ఓ మనుషులారా, మీరు దేవునితో సహవాసం చెయ్యాలి. దేవునితో మనం ఉండి మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక ఇది ప్రార్థనా పర్వతం. ఏ పర్వతం అమ్మా? ప్రార్థనా పర్వతం. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పర్వతం. చూసారండి? కనుక ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పాదాలు పర్వతాల మీద ఉంటున్నాయి.
ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ముఖాలు తేజస్సుగా ఉంటాయి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఉట్టి చేతులతో పంపించడు. చేతులకి మోషేకి పలకలిచ్చినట్టే దేవుడు మనకు కూడా వాగ్దానాలు ఇచ్చి పంపించబోతా ఉన్నాడు. దేవుని వాగ్దానం కావాలంటే లోకాన్ని తెంచుకుని రావాలి. మనం లోకాన్ని తెంచుకుని దేవునితో సహవాసం చేస్తే అప్పుడు నీవు దేవుని దగ్గర నుంచి ఏదైనా వాగ్దానం పొందగలుగుతావు. దేవుని బిడ్డలారా, లేదయ్యా నాకు బంధువులు చాలా ముఖ్యం, మా అల్లుడు వచ్చాడు, మా కూతురు వచ్చింది, మా పెద్దమ్మోళ్ళు వచ్చారు, మా ఓళ్ళు వచ్చారయ్యా అని ప్రార్థనలు పక్కన పెట్టి వాళ్ళతో సహవాసం చేసి రోజు చక్కగా ఒకరోజు నాటుకోడి, ఇంకో రోజు మటను, ఇంకో రోజు గారెలు అన్నీ తిని బిడ్డలారా వాళ్ళతో ఆనందిస్తే దానివల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏమనుందా? ఏమీ లేదు బిడ్డలారా, ఏమీ లేదు. సినాయి పర్వతం ఎక్కుతావా, లేకపోతే లోకంలో కలిసిపోయి డ్యాన్సులు వేసుకుంటా తిరుగుతావా? తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? మోషే క్రిందకి దిగొచ్చేటప్పుడు దగదగ మెరుస్తున్నాడు కదా, కిందకి సాయంత్రం దిగొచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే అందరూ దూడ దగ్గర నాట్యం చేస్తున్నారు. దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. 2 పలకలు ఆ దూడ మీద విసిరేశాడు. విసిరివేయగానే దూడ చుట్టూ వేల మంది డ్యాన్సులు వేస్తున్నవారు. ప్రియులారా, పలకలు ఎప్పుడైతే దూడకు తగిలాయో భయంకరమైన అగ్ని, పెద్ద అగ్ని, ఆ యొక్క పలకల ద్వారా పెద్ద అగ్ని వచ్చి అక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళందరి మీద పడగా మాడి మసై మొత్తం చచ్చిపోయారు బిడ్డలారా. మొత్తం చనిపోయారు. ఏం సంపాదించారు? సంతోషం, ఆనందం, నాట్యం చేసిన వాళ్ళు ఏం సంపాదించారమ్మా? ఏమీ లేదు. మాడి మసై బుగ్గైపోయారు బిడ్డలారా. ఈ మధ్యకాలంలో సేనాయి కొండ వెతికారు. వెతికితే వెళ్ళారు సైంటిస్టులు, దేవుని బిడ్డలో హెలికాప్టర్ వేసుకుని వెళ్ళారు. వెళితే పర్వతాలన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక చోట సేనాయి ప్రాంతానికి వెళ్ళి మోషే ఎక్కిన పర్వతాన్ని కనుగొన్నారు. కనుగొన్నప్పుడు పర్వతం మీద వాళ్ళు ల్యాండ్ అయి చూస్తే పర్వతం అంతా కూడా సగభాగం మొత్తం నల్లబడిపోయిందంటండి. కారణం ఏంటంటే అన్ని పర్వతాలేమో రాళ్లతో నింపబడి ఎర్రగా ఉన్నాయి, కానీ మోషే ఎక్కిన పర్వతం ప్రిలారా సగం కొండ కాలిపోయి ఉంది. కారణం అక్కడికి దేవుని ఆత్మదేవుడు మేఘం వల్ల దిగొచ్చాడు కదా, ఆ దిగి వచ్చిన దానిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా అగ్నితో కాలిపోయి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రక్కనే వీళ్ళు ఎక్కడైతే దూడం చేసుకుని నాట్యం చేశారో అది ఇప్పటికీ బిడ్డలారా ఆ దిగువ ప్రాంతంలో వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ బలిపీఠం అదంతా ఏమైపోయిందంటే మొత్తం నల్లగా బలిపీఠం కూడా రాళ్ళు మొత్తం కాలిపోయి పక్కకు త్రోయబడి అక్కడ మొత్తం మసైపోయిందంటండి. మసైపోయిందంట. అంటే బైబిల్లో జరిగిన ప్రియులారా సంఘటన ఇది యథార్థం, ఇదే యథార్థం అని వీడియో తీసుకొచ్చారు. చూడండి, సజీవ సాక్ష్యాలు కనుక బిడ్డలారా, ఇవాళకి ఆ యొక్క కాలిపోయిన ప్రాంతం ఇవాళకి అక్కడ అట్లాగే ఉంది. మాడి మసైన బూడిది వర్షాలు కొట్టుకుపోయింది. బిడ్డలారా, కనుక ప్రార్థనలోకి వెళ్ళిన ఆయనేమో ఆయన దీవించబడ్డాడు, ప్రార్థనకు దూరంగా ఉండేవారేమో పాడైపోతాం చూస్తున్నాం. ఈ రోజున ఏ పర్వతం కావాలి నీకు? బిడ్డలారా గమనించండి. కనుక మొట్టమొదటిది ఏం
పర్వతమా? సీనాయి పర్వతం. మన ఇల్లు కూడా సీనాయి పర్వతం లాగుందా? ఆలోచించండి. మన ఇల్లు ఎలాంటిది కనుక ప్రభు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మోషే, ఆయన మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఎంత సంతోషపడ్డాడు. తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎంత ఆనందపడ్డాడు ఆయన. బిడ్డలారా, తర్వాత రెండవది చూస్తే రెండవ పర్వతం ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయం. మొదటి నుంచి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. ఎట్లనగా పిలవగా అనెను. ఆయన అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న, అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతము, ఒక పర్వతం మీద ఆయనను దహన బలిగా అర్పించమని చెప్పాను. ఇటు చూడండి, హల్లెలూయా. చూడండి, మూడో పర్వతం మోరియా పర్వతం. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, మరొక మాట అన్నాడు, నీవు ప్రేమించుచున్న కుమారుణ్ణి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించుచున్న పర్వతం మీదకి తీసుకువెళ్ళి నాకు దహన బలిగా ఆ కుమారుణ్ణి అర్పించవా అని అడిగాడు. ఏ బలి అంట? దహన బలిగా అర్పించమన్నాడు. ఏ పర్వతం ఇది? మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద అబ్రహాముని బలిపీఠం కట్టమన్నాడు. ఆ బలిపీఠం కూడా తన సొంత కొడుకుని గొర్రెపిల్లలాగా బలిచి నాకు అర్పణ ఇమ్మని కోరాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో పుట్టిన కుమారుడు. బిడ్డలారా, శారమ్మ గారికి 90 సంవత్సరాలు. లేక పుట్టాడు. లేక పుట్టి నీ కొడుకుని పుట్టాడు కదా, చక్కగా కొడుకుని విపరీతంగా ప్రేమిస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన అబ్రహాము తన కొడుకుని తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఊళ్ళో ఎచ్చాలకి వెళ్ళినా కొడుకే, రైతు బజార్కి వెళ్ళినా కొడుకే. అమ్మా, ఎక్కడికన్నా కొంచెం బయటికి వెళ్దామంటే కొడుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. అబ్రహాముకి ప్రేమంతా కూడా కొడుకు మీదకి వెళ్ళిపోయింది. కారణం లేక పుట్టినవాడు. లేక పుట్టినవాడు అరుదుగా దొరికాడు. హల్లెలూయా కదా. అలాంటి బాగా ఇష్టపడుతున్న కొడుకుని చూశాడు. ప్రభు అన్నాడు, అబ్రహాం, అయ్యా, నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకు నాకు కావాలి. మనమైతే సైతాన్, ఇది దురాత్మ కళ. మొన్నటి నుంచి కారాడుతుంది దురాత్మ. నేను అనుకుంటానున్నా, ఇవ్వక అడక్క సాతానా, నా బిడ్డనే అడిగావా అని మనం తిడతాం. బిడ్డలారా, మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, ఏదైతే ఇష్టపడుతున్నామో అది దేవుని కొరకు బలిపీఠం కట్టగలుగుతావా అని ప్రభు అడుగుతున్నాడు. బిడ్డలారా, ఈ పర్వతం మనకేమి నేర్పిస్తుందంటే, ఏదైతే నీ గుండెల నిండా ప్రేమ కలిగి ఉన్నావో, ఒక మనిషి అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా విలువైనటువంటిది అవ్వచ్చు, దేవునికి కూడా సమయం ఇవ్వకుండా దేన్నైతే నువ్వు ఇష్టపడుతున్నావో అది దేవుని కోసం దహన బలి అర్పించడానికి నువ్వు ముందుకు రావాలని ప్రభు పిలుపునిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు ఏదైతే ఇష్టమో,
ఇష్టమైన దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్తావా? అబ్రహాము సందేహించకుండా, ఏం మాట్లాడకుండా, కుదరదయ్యా, అది కాకుండా ఇంకోటి అడుగయ్యా అన్నాడా? ఏదో ఒకటి అడుగయ్యా, అవసరమైతే ప్రభువా ఏదైనా ఒక 100 గొర్రెలు ఇమ్మంటే ఇస్తానయ్యా, లేదా నా దగ్గర ఉన్న వెండి బంగారం ఏమన్నా ఇస్తానయ్యా, కానీ ఒక్కగానో కొడుకయ్యా, ఆ కొడుకుని ఇవ్వాలంటే నా వల్ల కాదయ్యా, అసలే నా వయసు 130 సంవత్సరాలు పైబడిన వచ్చేసింది, ఇంకా నా పరిస్థితి ఏంటయ్యా? అర్థం కావట్లా. బిడ్డలారా, అబ్రహాము దేవునికి అట్లా ప్రశ్న వేసాడమ్మా, ఇలా సందేహించలా. వెంటనే ప్రభు చెప్పాడు. చెప్పిన వెంటనే తన కుమారుణ్ణి తీసుకుని గాడిదలకు గంతగట్టి, కట్టెలు, నిప్పు, కుమారుణ్ణి తీసుకుని ఎక్కడికి వెళ్ళాడమ్మా? మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. పర్వతం ఎక్కేటప్పుడు ఈ కొడుకు కూడా అడిగాడు, నానా నువ్వు ఒకటి మర్చిపోయావు, కట్టి పొలలు తెస్తున్నావు, నిప్పు తెస్తున్నావు, కానీ గొర్రెపిల్ల మర్చిపోయావు. తండ్రి, నా దేవా, నా తండ్రి, నాయనా అని అడిగాడు. కానీ అబ్రహాం అన్నాడు, అయ్యా నా కుమారుడా, యెహోవా ఈరే అనగా దేవుడే చూసుకుంటాడయ్యా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు చూసుకుంటాడు అని నచ్చజెప్పాడు. పైకి వెళ్ళిన తర్వాత బిడ్డలారా, అబ్రహామును దేవుడు పరిశీలిస్తున్నాడు. ఎంత పరీక్షిస్తున్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళి కూర్చుని అబ్రహాము ఏడవచ్చు, గౌరు అని ప్రభువా నువ్వు దుర్మార్గుడు అయ్యా, లేక పుట్టిన కొడుకుని నన్ను ఈ కొడుకునే అడిగావా అని అన్నాడా? అనలేదు. కట్టెలు ఇద్దరు కలిసి రాళ్ళు పేర్చారు. కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు రాళ్ళు పేర్చేటప్పుడు పేర్చుకున్నారు. తర్వాత కట్టెలు పేర్చిన తర్వాత అప్పుడు ఇస్సాకు నాకు అర్థమైంది, అరే గొర్రెపిల్ల ఎవరా అంటే చివరాగరికి ఇస్సాకు చేతులు కాళ్ళు తాళ్ళతో కట్టి కట్టెల మీద పెడుతున్నప్పుడు అర్థమైంది, అబ్బో గొర్రెపిల్ల ఎవరో కాదు, గొర్రెపిల్ల నేనే. బిడ్డలారా, కట్టెల మీద పేర్చినప్పుడు కూడా ప్రభు మాట్లాడతలా. అబ్రహామా కట్టెల మీద పేర్చావు, దింపేయి అని అన్నాడా? అలా చివరారికి కత్తి తీశాడు, పెద్ద పదునైన పెద్ద ఖడ్గం తీసి కత్తి కూడా పైకి ఎత్తాడు. అంటే కత్తి పైకెత్తాడు అని అంటే అర్థం ఏంటంటే హృదయంలో ఉన్న ఇస్సాకునంట చంపేశాడంటండి. ఏ హృదయం నిండా కొడుకు నిండిపోయి ఉన్నాడో ముందు మనసులో తన కొడుకుని ఏం చేశాడంట? చంపేశాడు. అందుకని కత్తి పైకి ఎత్తాడు. కత్తి ఎత్తి కిందకేసే టైంలో వెంటనే ప్రభు అబ్రహాంని చేయబట్టుకుని ఆపమన్నాడు. అబ్రహామా ఆగో అని అన్నాడు. అంతే. ఏంటి ప్రభు? వద్దయ్యా, చూసా నీ హృదయం చూసా, నీ హృదయంలో ఉన్న నీ కొడుకు చంపేసేసావు, నాకే ప్రథమ స్థానం ఇచ్చావు, మీ అబ్బాయిని దించేయి, అదిగో ఆ యొక్క పొదలో పొట్టేలు ఉంది, తీసుకొచ్చి దాన్ని బలిగా అర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మన హృదయంలో కూడా దేవుని యొక్క స్థానానికి, దేవుని మందిరానికి రానియకుండా ఎవరైనా ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఇల్లు కానీ, లేకపోతే మీ ఆయన కానీ, మా ఆయన కానీ, నా భార్య కానీ, నీ భార్య కానీ ఎవరు అడ్డుపడుతున్నారు మీకు? ఏమన్నయ్య గారు, మా ఆయన ఇంటికాడే ఉన్నాడు, రాలేను. ఏంటి? రాక వచ్చారండి చుట్టం, నేను రాలేను.
లేకపోతే మన హృదయంలో ఏదైనా ఒకటి ఏలుబడి చేస్తుందేమో. బీరువాలో ₹1,00,000 ఉంది, నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడిని చంపేస్తా చెప్తున్నా. ఎందుకంటే బీరువాలో ఉన్నాయి, ఎవరన్నా రావచ్చు. ₹1,00,000 కోసం మనం బీరువాకు తాళాలు వేసాంగా. దొంగోడికి ఏమైనా తెలిసిద్దా? అసలు మన దగ్గర ఉన్నది కూడా ఎవరికి తెలియదు. కానీ మనలో ఉన్న మనస్తత్వం ఏంటంటే ఏమైద్దో. కనుక మనం ఈ మోరియా పర్వతం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, ఏదైతే మనకి ఇష్టంగా ఉందో అది దేవునికి ఇద్దాం. చెప్తారని చూడండి, ఆమె హల్లెలూయా కూడా చెప్పట్లే, మీరు చెప్పలేరు. దేవునికి కావాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఇష్టపడుతున్నామో అదే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా కదా. బీరువాలో ఖరీదైన శారీ ₹5,700 శారీ కొన్నావు, రేపు పెళ్లికి వేసుకెళ్దామని. వారం రోజులు ముందే కొన్న రాత్రే ప్రభు చెబుతున్నాడు, నా కుమారి అమ్మా, ఇదిగో రేపు ఉదయం నీ దగ్గరకు ఒక పేదమ్మాయిని పంపిస్తున్నాను, ₹5,700 శారీని ఆమెకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పో సైతాన దుర్మార్గుడా, సాతానా కదా. ప్రియులారా, దేవుడు మనం ఇష్టపడేదాన్ని ఇమ్మంటే సాతాన్ అంటాం. కానీనండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నామో త్యాగం చేసి ఇస్తే దానికి 2 అంతలుగా దేవుడు సహాయం చేయబోతున్నాడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ఇస్సాకుని ఒక్కనే బలివ్వడానికి వెనక తీని అబ్రహాముకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు చెప్పడమ్మా? ఇసుక రేణువులు, ఆకాశ నక్షత్రాలంతమంది పిల్లలను ఆయనకి బిడ్డలుగా ఇచ్చాడు. మనందరం కూడా ఎవరి పిల్లలు? మనందరం కూడా అబ్రహాం పిల్లలు. ఆ రోజు కనుక ఇవ్వకపోతే అబ్రహాము మనందరికి తండ్రి అయ్యేవాడు కాదు, ఆ ఒక్కడిగా అయ్యేవాడు. హల్లెలూయా. చూసారమ్మా, ఒక్కనివ్వడానికి వినతి లేదు. దేవుడు అందుకని ఆయన కావలసిన వాళ్ళందరినీ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక 2వ పర్వతం త్యాగపూరితమైన పర్వతం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఈసారి మనం 3వ పర్వతాన్ని గురించి తెలుసుకుందాం. 1 సినాయి పర్వతం. సినాయి పర్వతం మనకేం తెలియజేస్తుందంటే, బిడ్డలారా, లోకంతో సంబంధం వద్దు, లోకస్తులతో నీవు నాట్యం చేయొద్దు, లోకస్తులతో ఆనందించవద్దు, లోకస్తుల్లో కలవద్దు. నీకంటూ నువ్వు సపరేట్గా వచ్చి సినాయి పర్వతం మీద ప్రార్థన చేయి. దేవుడు నీకు కావలసినవన్నీ సహాయము చేస్తాడు. బిడ్డలారా, నీకు ఆకలి అవనివ్వడు, దప్పిక అవనివ్వడు, నీకు అన్ని సమృద్ధిగా ఇస్తాడు బిడ్డలారా. 2వది మోరియా పర్వతం. ఏదైతే మనకిష్టమైందో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే దేవునికి అంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని అక్కడ బలిపీఠం మీద పేర్చుదాం బిడ్డలారా. దేవునికి ఇచ్చేద్దాం. అలా మనం చేయగలిగితే గొప్ప దీవెనలు చూడగలుగుతాం. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతాం. కనుక ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఉందాం. అందరూ చక్కగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి అందరూ కూడా. బిడ్డలారా, ప్రార్థనలో ఉందాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. ప్రార్థన అంశం ద్వారా మనందరూ ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. శనివారం ముందుగా మనం కొద్ది నిమిషాలు దిద్దుబాటు చేద్దాం. నోరు తెరిచి దిద్దుబాటు చేయండి. ఎవరు అటు ఇటు తిరగడం కానీ డిస్టర్బ్ కానీ చేయొద్దు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరం కూడా దేవుని పాదాల దగ్గర చూడండి. అబ్రహాము ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు, గౌరవించాడు. ప్రభు విషయంలో భయపడ్డాడు అబ్రహాం. దేవుని దగ్గర మోకాళ్ళు వంచి ప్రభుతో మాట్లాడేటప్పుడు
మనం ఎంతో గౌరవంగా మర్యాదగా ఉండాలి. బిడ్డ గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రార్థన చేయండి. ప్రభువా నాయనా నీకు వందనాలు, ఈ వారమంతా మిమ్మలను బాధ పెట్టానయ్యా. తప్పుడు పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుడు అసహించుకునే పనులు చేసేవాడు. ప్రభు బాధ పెట్టిన బిడ్డ నీకు సమయం ఇచ్చారు. ప్రభు దిద్దుబాటు చేసుకోవడానికి సమయం ఇచ్చారమ్మా. కొద్ది నిమిషాలు ప్రభు పాదాల దగ్గర దిద్దుబాటు చేద్దాం. వారమంతా కూడా ప్రభువా మిమ్మల్ని బాధ పెట్టానయ్యా, దుఃఖ పెట్టాను, మీ నామమునకు అవమానం తెచ్చానయ్యా. నా మనసు నాతో చెబుతుంది, నా హృదయం నాతో చెబుతుంది, ఓ తప్పు చేసిన వ్యక్తివి నువ్వు దేవుని యొక్క నామానికి అపవిత్రత తెచ్చావు, అవమానం తెచ్చావు. ప్రభు నీకు సహాయం చేస్తే ఈ రోజున దేవునికి అవమానం తెచ్చేవని నిన్ను గద్దిస్తూ ఉంది. పాపము చేసిన ప్రతి వ్యక్తి ప్రభు పాద సన్నిధిలో ఆయన రక్తముతో కడుక్కుందాం. ప్రార్థన చేద్దాం బిడ్డలారా. ఈ రాత్రి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు బలంగా జరుగునట్లు మనం ప్రార్థన చేద్దాం బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రాలు 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 నాయన. తండ్రి నీకు వందనాలు వందనాలు. మనం ప్రార్థన చేద్దామమ్మా. మంచి సమయం ప్రభు ఇచ్చారు బిడ్డలారా. మన హృదయాలు ప్రభు దగ్గర దారబోసే జీవితం, ఆయన దగ్గర మనం కన్నీరు కారుద్దాం, హృదయాన్ని పారబోద్దాం, దారబోసి అడుగుదాం. అయ్యా దూరం అయిపోయానయ్యా, ఇదివరకులాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇదివరకులాగా నేను దిద్దుబాటు చేయలేకపోతున్నానయ్యా. అర్థం లేని ప్రార్థన, వ్యర్థమైన ప్రార్థన చేయొద్దమ్మా. దిద్దుబాటు ప్రార్థన చేయండి. అయ్యా ప్రభువా నా కుటుంబం నేను తిరగబడి చేశాను అయ్యా, మీ దగ్గర కూర్చోలేదయ్యా, మీకు దూరం అయిపోయానయ్యా, ప్రార్థనకి సమయానికి రాలేకపోయాను, ప్రార్థనలు జరుగుతుంటే దూరం అయిపోయాను, ప్రార్థనకు లోబడలేకపోతున్నానయ్యా, ప్రార్థన అంటే విసుగు చెందుతున్నాను, క్షమించయ్యా. అయ్యా నిజమే నాయనా, సేనాయి కొండ దగ్గర ప్రజలు ఎలాగున బొమ్మను చేసుకుని ఆ ప్రతిమ దగ్గర డ్యాన్సులు వేస్తూ ఆనందపడుతూ ప్రార్థన మర్చిపోయారు. అయ్యా ఎన్నో శ్రమల నుండి తప్పించిన దేవుని మర్చిపోయారు, సహాయం చేసిన దేవుని మర్చిపోయి అపవిత్రమైన ఒక దూడను పెట్టుకుని వాళ్ళు దాని చుట్టూ చేరి డ్యాన్సులు వేస్తున్నారమ్మా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా త్రాగి ఇష్టమైన పాపాలు చేస్తున్నారు. వాళ్ళల్లో కలిసిపోయావేమో, జాగ్రత్త. ఈ రాత్రి దిద్దుబాటు చేయండి బిడా. దేవుని అగ్ని దిగక ముందే క్షమాపణ అడుగు. ఈ రాత్రి ప్రభుని అడుగుదాం. స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. అయ్యా స్తోత్రం స్తోత్రములు ప్రభు. దేవునికి దూరం అయిపోయిన మన జీవితాలను దగ్గర చేసుకునే రాత్రి బిడ్డలారా. మోషే ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చాడమ్మా, ఏడ్చి అంటున్నాడు, అయ్యా బిడ్డలకు తెలియదు, క్షమించమని అడుగుతున్నాడు. బిడ్డలారా, అబ్రహాము తనకిష్టమైన దాన్ని దేవునికి ఇచ్చాడు. ఈ రాత్రి ఎంతమంది దేవునికి నీ హృదయాన్ని ఇస్తావు బిడ్డలారా? నీ మనసు బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మన సంఘం ప్రార్థనా సంఘంగా మారాలి. ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి బిడ్డలారా. సంఘం
ఉజ్జీవింపబడాలి. సంఘంలో బాప్తిస్మ కార్యక్రమం